సార్ అమరావతి రాజధాని నిర్మాణం కోసం అప్పుడు కేంద్రం 15,000 కోట్లు వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పుగా ఇప్పిస్తానని ప్రామిస్ అయితే చేసింది సార్. అయితే ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ వెనక్కి తగ్గింది. 15,000 కోట్లు ఇవ్వడానికి మేము ఒప్పుకోమన్నట్టుగా బిహేవ్ చేస్తున్నట్టుగా వార్తలైతే వినిపిస్తున్నాయి సార్. అంటే వరదల్లో అమరావతి మునిగిపోవడం దీనికి కారణం అని చెప్తున్నారు సార్. మరి వరదల ఎఫెక్ట్ అమరావతి పైన ఏ స్థాయిలో ఉందనుకోవచ్చు? మరి ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ వెనక్కి తీసుకుంటే పరిస్థితి ఏంటి సార్? ఏం జరిగింది సార్? యాక్చువల్గా అమరావతి ఈ ప్లేస్ లో కట్టడం పట్ల చాలా వ్యతిరేకత ఉంది. ఆ మధ్య మనం కూడా చెప్పుకున్నాం, పొలిశెట్టి సత్యనారాయణ కూడా దీన్ని ఎన్విరాన్మెంటలిస్టులు అందరూ ఇండియాలో వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే అర్బన్ ప్లానింగ్ లోని కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇండియాలో. నదులు ఇటువంటి ఉన్న చోట నదికి ఇరువైపులా 2.5 కిలోమీటర్ల వదిలేయాలి, ఖాళీగా వదిలేయాలి. అక్కడ పోయి కడితే రేపు పొద్దున ఖచ్చితంగా నగరాలకి ముంపు ఉంటుంది అనేది చెప్తున్నారు. ఇది వాస్తవం. కాకపోతే ఇప్పుడు అమరావతి ఒకదానికే ఈ ముంపు ఉందా? చెన్నై నగరం మనం చూసాము, కేరళలో చూసాము, ఉత్తరాఖండ్లో చూసాము, ఢిల్లీలో చూసాము. ఢిల్లీలో మన రావు కోచింగ్ సెంటర్లో ఏం జరిగింది? బేస్మెంట్ మునిగిపోయి అక్కడ పిల్లలు చనిపోయారు కదా. సో ఇది ప్రతి నగరం ఏదో ఒక ప్రాబ్లంతో ఉంది. ఆ మధ్య కూడా బెంగళూరు ఎంత అతలకుతలమైందో చూసాం, వాటర్ స్కార్సిటీ. సో మన నగరాల నిర్మాణాల్లోనే ప్రాబ్లం ఉంది. ఇప్పుడు హైదరాబాద్ లో హుడా వచ్చినా కూడా ఇక్కడ చూస్తున్నాం కదా, ఎన్ని చెరువులు ఆక్యుపై చేసేసారు. అంటే నగర నిర్మాణము, ఆ నగర నిర్మాణంలో నదులు, కుంటలు, కాలువలు, వీటిని పరిరక్షించాల్సిన అవసరము, వీటి గురించి ఎప్పటి నుంచో చెప్తున్నారు. అమరావతితో కూడా ఏంటంటే, అమరావతికి కృష్ణానది, ఒకవైపు ఇటు బుడమేరు, ఇటువంటి ప్రాబ్లమ్స్ అమరావతికి కూడా ఉన్నాయి. ఆల్రెడీ ఇప్పుడు విజయవాడ పరిస్థితి చూసాం. అందుకని ఇప్పుడు వరల్డ్ బ్యాంకు ఫండ్స్ని నేను ఇవ్వనని చెప్పింది అనేది అఫిషియల్గా అయితే ఇప్పటి వరకు మనకేమి న్యూస్ లేదు. కానీ వీళ్ళు వైసీపీ వాళ్ళు దీన్ని పుకారు పుట్టిస్తున్నట్టుగా అర్థమవుతుంది. ఎందుకంటే అమరావతి ఎఫెక్ట్ అయింది కాబట్టి ఈ రాజధానికి ఇంకా ఉండదు అనే ఒక దుష్ప్రచారాన్ని వైసీపీ ముందు నుంచి చేస్తుంది. అమరావతి మునిగిపోయిందని ప్రచారం చేస్తుంది. ఇది కరెక్ట్ కాదని నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను. ఇది అన్ని నగరాలకు వచ్చినట్టు వస్తుంది. ఎందుకంటే ఒకటి, చాలా ఎక్స్ట్రీమ్గా వర్షపాతం పడింది అనేది ఒక కారణం అయితే, రెండవ కారణం నిన్న నేను సపరేట్గా వీడియో చేశాను. కొల్లేరు ముఖద్వారాన్ని ఆక్యుపై చేసేసి 15,000 కిలోమీటర్ల పరిధిలో రొయ్యల చెరువులు, చేపల చెరువులు ఇప్పటికీ ఉన్నాయి. 20,000 కిలోమీటర్ల పరిధిలో రొయ్యల చెరువులను ఆపరేషన్ కొల్లేరు పేరుతో వైఎస్ఆర్ పీరియడ్లో వాటిని అన్నింటిని ధ్వంసం చేశారు. కానీ మిగతా అలాగే ఉండిపోయింది. అందువల్ల కొల్లేరులోకి వాటర్ పోవడానికి అడ్డుగా ఉంది. రెండోది, బుడమేరు కోర్స్ ఆఫ్ ద స్ట్రీమ్ ఏదైతే ఉందో ఆ కోర్స్లో ఉండే ఆ ఏరియాలో అంతా కూడా ఆక్యుపై చేసి కాలనీలు కట్టేయడం, ఇదంతా కూడా జరిగింది. సో ఒకటి మ్యాన్ మేడ్ ఇది, రెండోది ప్రకృతి ప్రళయం కూడా పెద్దగానే ఉంది. సో ఈ రెండు కారణాలు కనిపిస్తాయి. ఈ రెండు కారణాల నుంచి గుణపాఠాలు తీసుకొని నెక్స్ట్ ఇది రాకుండా ఉండాలంటే ఏం చేయాలనేది ఇవాళ చంద్రబాబు ప్రభుత్వం ముందున్న కర్తవ్యం. అది ఆలోచించాలి. అయితే ఈ కాంటెక్స్ట్లో వరల్డ్ బ్యాంకు, ఏడిబి అంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఈ రెండు కూడా ఫండ్స్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే మనకి గత బడ్జెట్లో, కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి 15,000 కోట్లు మేము సాయం ఇప్పిస్తాము అని నిర్మలమ్మ ప్రకటించారు. అప్పుడు కూడా తెలుగుదేశం వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ దీన్ని కేంద్ర సాయంగానే వాళ్ళు మీడియా అంతా కూడా చెప్పింది. ఇది సాయం కాదు, అప్పు మాత్రం. అప్పు అంటే మళ్ళీ తిరిగి కట్టాలి. ఈ కట్టేది ఆంధ్రప్రదేశే కట్టాలి తప్ప సెంట్రల్ గవర్నమెంట్ ఏం కట్టదు. కాబట్టి ఇది అప్పు ఇప్పిస్తున్నట్టు. అప్పు ఇప్పించడానికి కేంద్రం ఎందుకు? చంద్రబాబు తెచ్చుకోగలడు కదా అప్పు అనేది కూడా విమర్శలు వచ్చాయి. ఏదేమైనా వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు ఇప్పిస్తాము, ఏడీబీ నుంచి అప్పు ఇప్పిస్తాం అనేది నిర్మలమ్మ తర్వాత కూడా మాట్లాడింది. ఫైనల్గా తెలుగుదేశం వాళ్ళు ఎంత బొక్కాయించినా ఫైనల్గా ఇది అప్పే అనే విషయం అందరికీ తెలిసిపోయింది. వరల్డ్ బ్యాంక్, ఏడీబీ కూడా ఆ మధ్య అమరావతిని విజిట్ చేసి ఆ టైంలో వాళ్ళు అడిగారని కూడా అప్పుడే న్యూస్ వచ్చింది. ఏమడిగారంటే, అమరావతికి ముంపు పరిస్థితి ఏంటి, ముంపు ప్రమాదం తీవ్రత ఎంత అని వాళ్ళు అడిగారు. ఎందుకంటే ఇప్పుడు అమరావతికి వాళ్ళు ఫండ్స్ ఇవ్వాలనుకుంటే అమరావతి డెవలప్మెంట్ ఎలా ఉంటుంది, దీని నుంచి వీళ్ళకి రికవరీ డబ్బులు ఎట్లా వస్తాయి, ఇవన్నీ చూసుకునే కదా అప్పిచ్చేవాడు ఎప్పుడైనా తన అప్పును వడ్డీతో సహా తను తీసుకోవాలనుకుంటాడు కదా. అందుకని ఎవరికైనా మనం అప్పిస్తున్న ఒక
వ్యాపారానికి అప్పిస్తున్నాం అంటే ఈ వ్యాపారం పరిస్థితి ఏంటి, ఇది డెవలప్ అవుతుందా లేదా, ఈ వ్యాపారం సస్టైన్ అయ్యి డబ్బులు వస్తాయా, ఆ డబ్బులు మనకి ఇవ్వగలుగుతారా లేదా అని చూసుకొనే కదా మనం అప్పిస్తాం. అలాగే వరల్డ్ బ్యాంక్స్ అయినా కూడా వాళ్ళ ప్రయోజనాలు లేకుండా ఎందుకు అప్పిస్తాయి? 10 రూపాయలు ఇస్తానంటే వాడు 100 రూపాయలు 1000 రూపాయలు ప్రయోజనం ఆశించే ఇస్తాడు. సో అందుకని ఇప్పుడు ఇవాళ థర్డ్ వరల్డ్ కంట్రీస్కి అంతా వరల్డ్ బ్యాంక్స్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకులు ఎందుకు అప్పిస్తాయంటే వాళ్ళ ఎకనామీ, వాళ్ళ ప్రపంచంలో ఉండే అతిపెద్ద 500 కంపెనీలకు సంబంధించి వ్యాపారానికి ఈ థర్డ్ వరల్డ్ కంట్రీస్కి సంబంధం ఉంటుంది. ఇవన్నీ అప్పులు పేరుతో వాళ్ళు మనల్ని కంట్రోల్ చేయడం మొదలు పెడతారు, మన పాలసీలని వాళ్ళు డిజైన్ చేయడం మొదలు పెడతారు, ఇవన్నీ ఉంటాయి. అందుకని ఊరికే అప్పు అంటే అప్పు కాదు, దాని చుట్టూ అనేక కండిషన్లు, తెలిసిన కండిషన్లు కొన్ని ఉంటాయి, తెలియకుండా ఉండే కండిషన్లు ఉంటాయి, ఇవన్నీ జరుగుతుంటాయి. సో ఇది చంద్రబాబు వరల్డ్ బ్యాంక్కి కూడా కొత్త కాదు. ఆయన ఒకప్పుడు CEO అని చెప్పేవాడు. వరల్డ్ బ్యాంక్ని పెద్ద ఎత్తున తీసుకొచ్చింది చంద్రబాబు. సో ఈ కాంటెక్స్ట్లో ఇప్పుడు మళ్ళీ మోడీ కూడా మళ్ళీ చంద్రబాబుకి వరల్డ్ బ్యాంక్ని అప్పగించాడు. సో మొన్న వచ్చి ఆయనతో కూడా సమావేశం అయ్యారు. ఇది అడిగారు వాళ్ళు, ఏమంటే ముప్పు ఉంటుందా అని. వీళ్ళు ఉండదు ముప్పు అని చెప్పినట్టుగా సమాచారం. అప్పుడే మనం చెప్పుకున్నాం కూడా ఒక వీడియో. అయితే వాళ్ళు వెళ్ళిన 1 month కూడా కాల బ్రహ్మాండమైన వరదలు వచ్చేసింది. ఇప్పుడు వీళ్ళు చెప్పింది అబద్ధం అనేది వరల్డ్ బ్యాంక్ అడుగుతుంది కదా, మీరు మొన్న ముంపు ఉండదని మీరు మాకు చెప్పారు, ఇప్పుడు చూడండి ముంపు ఉంది కదా, మీరేం చెప్తారు? సో ఇది రేపు ఇంకా పెద్దగా రాదని గ్యారంటీ ఉంది. సో నెక్స్ట్ కూడా ఇలాంటిది వచ్చినప్పుడు ఇంకా మీరు ఎలా డెవలప్ చేస్తారు? అమరావతిని డెవలప్ చేయకుండా మా డబ్బులు మాకు ఎలా ఇస్తారు అని అడిగే అవకాశం అయితే వాళ్ళు రిజెక్ట్ చేశారో లేదో మనకి ఇంకా తెలియదు. కానీ పుకార్లు అయితే వస్తున్నాయి, వరల్డ్ బ్యాంక్ మేము డబ్బులు ఇవ్వడానికి కష్టం. ఏదేమైనా అంత ఈజీ అయితే కాదు వరల్డ్ బ్యాంక్ నుంచి డబ్బులు తీసుకురావడం. ఇప్పుడున్న కండిషన్లో చంద్రబాబుకి కష్టమే అవుతుంది. మోడీ ఏంటంటే మేము గ్యారంటీ ఇచ్చి వరల్డ్ బ్యాంక్ దగ్గర అప్పిస్తామని వాళ్ళు చెప్పారు, కానీ మోడీ కూడా ఇప్పుడు గట్టిగా చెప్పలేరు కదా. మోడీని కూడా రేపు పొద్దున అంటే సెంట్రల్ గవర్నమెంట్ని కూడా ఇదే ప్రశ్న వాళ్ళు అడుగుతారు కదా, అమరావతికి ఫ్లడ్స్ రావని మీరు గ్యారంటీ ఇస్తారా, మళ్ళీ మీరు నివారణ చర్యలు ఏమిటి, ఇప్పుడు ఎందుకు ఫ్లడ్స్ వచ్చాయి, నెక్స్ట్ రాకుండా ఉండాలంటే ఏం చెప్పాలి? ఇప్పుడు ఇక్కడ రాజకీయంగా మాట్లాడినట్టు వరల్డ్ బ్యాంక్తో మాట్లాడలేదు. రాజకీయంగా అయితే ఇక్కడ జగన్ కారణమనే, ఆ బోట్లు ఏదో గుడ్డుకున్నాయి, ఆ బోట్లను పంపించింది జగనే అని ఇలా రకరకాలుగా ఏవో చెప్పేస్తున్నారు. ఇది వరల్డ్ బ్యాంక్ చెప్పడానికి కుదరదు. వాళ్ళకి సైంటిఫిక్గా ప్రతిదీ కూడా విత్ ప్రూఫ్ చూపించాలి వాళ్ళు. ఎందుకంటే దాంట్లో కూడా ఎక్స్పర్ట్స్ ఉంటారు. సో వాళ్ళు విజిట్ చేస్తారు, ఎక్స్పర్ట్ల సేవల్ని వాళ్ళు తీసుకుంటారు. సో వాళ్ళు ముప్పుని శాస్త్రీయంగా అంచనా వేస్తారు. సో ఇప్పుడు ఈ స్థాయిలో ముప్పు ఎందుకు వచ్చింది అనేది కూడా వాళ్ళు కారణాలను కూడా నీట్గా స్టడీ చేస్తారు. నెక్స్ట్ రాకుండా ఉండాలి ఏం చేయాలంటే కూడా వాళ్ళు సజెస్ట్ చేస్తారు. దానికి సంబంధించి వీళ్ళు అవాయిడ్ అవ్వాలి, వాళ్ళ కండిషన్లు పెడతారు, ఆ కండిషన్లకి వీళ్ళు ఒప్పుకుంటేనే ఫండ్ వస్తుంది. ఏదేమైనా టఫ్గా అయితే టఫ్. ఎందుకంటే ఇప్పటికిప్పుడు చంద్రబాబు ముందున్న కర్తవ్యం ఏంటంటే పెద్ద ఎత్తున నష్టం జరిగింది, వేల కోట్ల ప్రాపర్టీస్ లాస్ అయినాయి, దాదాపు 3 లక్షల మంది రైతులు నష్టపోయారు. దీంట్లో దాదాపు 6 లక్షల మంది ఓవరాల్గా ప్రజలు సఫర్ అయ్యారు. తర్వాత కొన్ని వేల కిలోమీటర్ల రోడ్స్ నాశనం అయిపోయినాయి. పశువులు కోళ్ళే 60,000 కోళ్ళు దెబ్బతిన్నాయని చెప్తున్నారు. సో ప్రాపర్టీ లాసు, ఇవన్నిటిని రికవర్ చేయాలంటే కనీసం ఒక 10,000 కోట్లు కావాలి. సో దీన్ని ఇప్పుడు 10,000 కోట్లు ఇమ్మీడియట్గా దీని మీద పెట్టాలి. ఇది వదిలేసి ఇప్పుడు నేను అమరావతిని డెవలప్ చేస్తానని చంద్రబాబు దానికి వెళ్ళాడంటే కూడా చంద్రబాబు మీద ఈ ఏరియాలో విపరీతమైన విమర్శలు వస్తాయి, ముప్పుకు గురైన ఏరియాలో. సో అందువల్ల చంద్రబాబుకి ఇది డిఫికల్ట్ పీరియడే. ఆయన అనుభవానికి, ఆయన జ్ఞానానికి కావచ్చు, దానికంతా కూడా ఇది టెస్ట్ అని చెప్పుకోవచ్చు. రెండో వైపు మోడీ కూడా చంద్రబాబు ప్రత్యేకంగా అనుకూలంగా ఏమీ లేడు. మామూలుగా తెలంగాణకి ఏం హామీలు ఇచ్చారో, తెలంగాణకి ఏం సహాయం చేశారో అదే ఆంధ్రప్రదేశ్కి చేశారు తప్ప అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి ఏమి చేయలేదు. ఎందుకంటే చంద్రబాబు మద్దతుతోని లేదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న 21 మంది ఎంపీల మద్దతుతోనే అక్కడ గవర్నమెంట్ ఉంది సెంట్రల్లో. అయినా కూడా ఆంధ్రప్రదేశ్కి అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి సహాయం అనేది చేయలేదు. అంటే నేషనల్ కలామిటీగా, అంటే జాతీయ విపత్తుగా దీన్ని ఇప్పటి వరకు డిక్లేర్ చేయలేదు. ఫండ్స్ కూడా ఏం పెద్దగా ఇప్పటి వరకు రిలీజ్ చేయలేదు. ఈ బృందాలు కూడా తక్కువే వచ్చాయి, హెలికాప్టర్లు కానీ
తర్వాత నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్ కానీ వీళ్ళు పెద్దగా ఏమి రాలేదు. ఇప్పుడు కేంద్ర బృందాలు వస్తాయని చెప్తున్నారు. ఒకవేళ పెద్ద ఎత్తున సహాయం ఏమైనా వస్తుందో చూడాలి. ఏమొచ్చినా కూడా 1000 కోట్లు అయితే వాళ్ళు ఏమి ఇవ్వరు. ఖచ్చితంగా ఇస్తే 100-200 కోట్లు చేతులు దులుపుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఈ కాంటెక్స్ట్ లో చంద్రబాబు ఈ క్రైసిస్ ని ఎలా డీల్ చేస్తాడు, అమరావతి విషయం